మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురూజీ. ఆశీర్వచనం అండి. మీతో ఇంటర్వ్యూలు స్టార్ట్ చేసిన తర్వాత నాకు మంచి మంచి జ్ఞానం ప్రసాదం అయ్యింది, జ్ఞానోదయం కూడా అయ్యింది. ప్రజలతో ఎలా ఉండాలని కూడా తెలిసినాయి, అన్ని విషయాలు తెలిసినాయండి నాకు. చాలా సంతోషం అండి. ఏదైనా మీరు నాతో ఇంటర్వ్యూ చేసినందుకు అని అంటున్నారు, కానీ నేను పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము అని నేను భావిస్తాను. ఆయన్ను నమ్ముకునే ఈ ఊరికి వచ్చాను, ఆయన్ను నమ్ముకునే ఈ ఊర్లో బ్రతుకుతూ ఉన్నాను. కనుక ఏదైనా ఆయన అనుగ్రహం. ఓకే. మాడుగుల నాగఫణి శర్మ గారు అని నాకు మీ అన్నయ్య గారని నాకు తెలిసిందండి. నాకు అంటే ఇంటి పేరు పెట్టి ఎవరైనా కనిపెడితే మీరు మీ ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా మీరు అంటే ఆయన మీద కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయండి. ఆయన ఎందుకు ఇచ్చారని ఏదో రకరకాలు ఉన్నాయి. ఆయన గురించి కొంచెం చెప్పాల్సిందిగా కోరుతున్నాను మేడం. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పద్మశ్రీ అవార్డు వచ్చింది అని అన్నారు. ఇంకో మాట కూడా అన్నారు. సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తులు అన్నప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఏవో కొన్ని ఆలోచనలు చేసి కొంతమందికి కొన్ని అవార్డ్స్, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి సేవ, వాళ్ళు చేసినటువంటి విధానాన్ని బట్టి కొంతమందికి ప్రకటించింది. అందులో ఈయనకు కూడా రావటం అనేటువంటిది నా వరకు నేను సంతోషించేటువంటి విషయమే. ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా మొదట. సరే, నెక్స్ట్ ఒక మాట ఏదో అన్నారు. వస్తూ ఉంటాయండి ఆరోపణలు. ఏదైనా ప్రజలు మనకు ఒక అవకాశము ఇచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవటం మీద చాలా జాగ్రత్తలు ఉండాలి. నేను భావించే మాట, ఒకరిని అని కాదు, ఎవరైనా. మనకు ఒక స్థానం, ఒక విలువ, ఒక గౌరవం ఏర్పరిచినప్పుడు దానికి జాగ్రత్తగా మనం అడుగులు వేసి జీవితాన్ని ముందుకు గడుపుకుంటూ వెళుతూ ఉంటే ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో, ఇదే మొదటిది కాదు, ఇదే చివరిది కాదు, ఇంకా ఎన్నో రావాల్సినటువంటివి, అనుభవించాల్సినటివి ఉంటాయి ఏ మనిషికైనా కూడా. ఈయన ఒక్కరనే కాదు, ఎవరైనా కూడా సమాజంలో. వాటికి తగ్గట్టుగా మనం ముందుకు అడుగులు వేయాలి. ఆ విధముగా ఆలోచన చేసుకొని అందరికీ అనుకూలవంతముగా జీవితాన్ని గడిపితే మేలు అనేటువంటిది మేము కూడా మా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకున్నదే. మా పెద్దన్నయ్య గారు, మా తండ్రి తరువాత మా పెద్దన్నయ్య గారే మాకు అన్నీ ఉండి చేశారు. ఆయన ఇదిలో నడుచుకుంటూ వచ్చినటువంటి వాళ్ళమే. ఈయన రెండవ ఆయన కాబట్టి ఆయనకు అవార్డు రావటం అనేటువంటిది మేము కుటుంబ సభ్యులుగా సంతోషిస్తాము కదండి. ఎవరికైనా ఆనందమే కదా ఒకటి వచ్చింది అంటే. మిగతాది భగవంతుడి దయ, అమ్మవారి దయ, అనుగ్రహం అనేటువంటిది తర్వాత సంగతి ఏదైనా. అయితే కొద్దిగా ఆరోపణలు అండి, ఏదో అమెరికా అని ఏదో అంటుంటారు. అలాగంటే అది కావాలని సృష్టించే, అంటే ఎవరైనా శత్రువులు ఉండి అలా చేసి ఉంటారంటారా, లేదంటే మీకు తెలుస్తుంది కదా కుటుంబ సభ్యులుగా? అంటే ప్రపంచంలో అందరికీ అందరూ అనుకూలవంతమైన వాళ్ళే ఉంటారు అనేటువంటిది ఉండదు. వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనము ఎప్పుడైతే కీర్తిని మనము తీసుకుంటామో మన ఆరోపణలు కూడా మనం తీసుకొని దానికి రాకుండా చూసుకొని అడుగులు ముందుకు వేయాల్సినటువంటి బాధ్యత కూడా మనదే కదండి. ఆరోపణలు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి? చేసేవాళ్ళు కూడా ఏదో రోడ్డు మీద పోయేవాళ్ళు, అనామకులో ఇంకొకరో కాదు, ఒక స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు మనం ఎక్కడ తప్పు చేశాము అనేటువంటిది ఆలోచన చేసుకొని ఎవరైనా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధముగా కాకపోతే కొన్ని చెయ్యాల్సినటువంటివి ఏవో చెయ్యలేదు అనేటువంటివి ఉంటాయి సమాజంలో. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక మనిషి మీద. అవి చేసేటువంటి వాడు చేయగలిగిన వాడి మీదనే ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. చేయలేని వాడి మీద ఎట్లాగో పెట్టుకోరు సమాజంలో. అవి ఎప్పుడైతే చేయలేదో అవి ఆరోపణలుగా తయారవుతాయని నా భావన, నాకు ఉన్నటువంటి ఇది.